ఓం శ్రీ గురుభ్యో నమ. లలితా త్రిశతిలో ఈ రోజున కమ్మనీయ అనబడే నామము గురించి శృతి ప్రామాణికముగా చెప్పడం జరుగుతుంది. దీనికి నేను గతంలో మా గురువుగారి దగ్గర నాకు ప్రాప్తించిన ఆమ్నాయ మందార మంత్రములు అంటే నా అన్ని వేదముల సారాన్ని ఆమ్నాయములు షడామ్నాయములు అంటారు. ఆ కల్పంలో ఉన్న గణపతి నా గురు పరంపరలో తెలిసింది ఈ మంత్రం పరంగా చెప్పటం జరుగుతుంది. ఇష్టమైన వాళ్ళు చేసుకోవచ్చు. మేము పూర్ణ దీక్ష అంటే ఇందాక వీడియోలో చెప్పాను, ఆల్ హోల్స్ లాకింగ్ సిస్టమ్ పూర్ణ దీక్ష. అది స్వయంగా కావాలంటే రావచ్చు. ఇప్పుడు కమనీయ అనేటువంటిది ఏంటంటే మహా ఆనందము ఇచ్చున్నది అని అర్థము. ఈ మంత్ర సాధనకు వచ్చేసి 40 రోజులు మీరు ఈ గణపతి మంత్రానికి ఈ లలితా శక్తి కలిపి చేసుకుంటే అత్యంత సుఖం ఇస్తుంది. ఏ సుఖం ఇస్తుందంటే మీరు అనుభవిస్తే మీకు తెలుస్తుంది. మంత్రాన్ని ఏం చెప్తారంటే సహజంగా శ్రీ విద్యాపరంగా ఉపయోగించుకున్నప్పుడు లలితా త్రిశతిని ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ఐం హ్రీం శ్రీం కమనీయా దేవి నమః శ్రీ మహాగణాధిపతయే స్వాహ. ఇంకోసారి చెప్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ఐం హ్రీం శ్రీం కమనీయా దేవి నమః శ్రీ మహాగణాధిపతయే స్వాహ. ఈ శబ్ద అర్థ జ్ఞానం మీరు చేసుకోవాలి అనుకుంటే సంధ్యావందనం చేసే బ్రాహ్మణుల ద్వారా కానీ వేదం చదువుకుంటున్న వేద పాఠశాల అధ్యాపకుల ద్వారా కానీ చేసుకోవచ్చు. దీనిని స్క్రీన్ షాట్ పంపించడం కుదరదు. దానికోసం నా దగ్గరికి మీరు ఛార్జీలు పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న శ్రీ విద్యా ఉపాసన పరులు కానీ వేదం చదువుకున్న వాళ్ళు కానీ సంధ్యావనం చేసే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ఈ మంత్రం శబ్దం అర్థం కావాలంటే చెబుతారు, తెలుసుకోండి. అత్యంత ఉన్నతమైన విద్య శ్రీ విద్య. మీకు 10 సార్లు నేను చెప్తుంది అద్వైతంగా చెబుతున్నాను. అద్వైతం అంటే నీకు నువ్వు దండం పెట్టుకోవటమే, దానిని అద్వైతం అంటారు. శంకరాచార్య వారు చెప్పింది అదే, నేనే అదే చెబుతున్నాను. అద్దంలో నిలబడి నీకు నువ్వు దండం పెట్టుకుంటే ఎలా ఉంటావో నువ్వు గుడికెళ్ళి దండం పెడితే అలా ఉంటావు. అదేంటంటే మరి ఇన్ని లక్షల మంది ఒకళ్ళ సంగతి నాకు అనవసరము, శృతుల్లో ఉన్నది చెప్తున్నాను. మరి వెళ్ళకూడదండి గుళ్ళు గోపురానికి వెళ్ళవచ్చు. ఎప్పటిదాకా వెళ్ళాలి? చంటి పిల్లవాడిని తల్లి చేయబట్టుకొని స్కూల్కి తీసుకొస్తుంది, ఆ తర్వాత వదిలేస్తుంది, అంతవరకు వెళ్ళచ్చు. ఆ తర్వాత ఏం చేయాలంటే నువ్వు తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటామంటే శ్రీ విద్య ద్వారా. శ్రీ విద్య అంటే ఏంటంటే గత వీడియోలో చెప్తున్నాను, ఓసారి వెరిఫికేషన్ చేసుకోండి. ఇప్పుడు ఈ లలితా త్రిశతి నామం గురించి తైత్రీయ ఉపనిషత్తు 2:7-1 సూక్ష్మంగా ఉంటుంది. ఏముంటుందండి? కోహ్యేనాన్యాత్ కహ ప్రాణ్యాత్ యా దేశ ఆకాశ ఆనందో నస్యాత్. ఆకాశ స్వభావం తెలియనిదే ఏ సాధకుడికి ఆనందం తెలియదు. అలాంటి ఆకాశ గుణం అంటే సర్వ శబ్దములు అలౌక్యము ఆకాశములోనే ఉంటాయి. పరమాత్మ ఆకాశానికి అవతల ఉంటాడు. దానిని బ్లాక్ హోలు అంటారు. ఆకాశం కింద ఈ శబ్దాలు దేవతలు ఉంటారు. వాళ్ళ వలన మీరు వాళ్ళని తెలుసుకొని చేస్తే ఆనందం కలుగుతుంది. ఏ రకమైన ఆనందం కలుగుతుందో మీ అభిప్రాయాలను బట్టి ఉంటాయి. సర్వజనులు వారికి ఇష్టమైన దేవతానామ అర్చనలు చేస్తారు, తర్పణాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఆ క్రియలలో మీకు కలిగే ఆనందము ఇచ్చే దేవత ఈ దేవతే. లలితా త్రిశతిలో చెప్పిన కమనీయ అనబట్టి అందమైన ఆనందకరమైన ఆ దేవత రూపంలో మీకు ఆనందం ఇస్తుంది. కాదు ఆ దేవత కంటే కూడా నాకు ఎక్కువ ఆనందం కావాలండి అంటే డైరెక్ట్గా ఈ దేవతని కలిపే గణపతి మంత్రం చేస్తే ఇంతకంటే ఎక్కువ ఆనందం వస్తుంది.
అన్ని విధాల ఆనందం కలిగించే దేవత కాబట్టి ఈమెను లలితా త్రిశతిలో శృతి ప్రామాణికంగా కమనీయ, కమ్మనైన. కమ్మనైన అంటే చెప్పండి, దాని ఇప్పుడు వాడు పప్పు తింటాడండి. పప్పు తిన్నప్పుడు ఇద్దరు కూర్చుంటారు పక్క పక్కన, పప్పు వేసుకుని అన్నం తింటాడు ఒకడు. రెండో వాడికి తిరగమాతేసిన పప్పు అన్నం పెడతారు. పెట్టినప్పుడు ఇద్దరిని రుచి అడిగితే ఎలా ఉందంటే అవతో ఇద్దరు పప్పు అన్నం తిన్నారు, ఒకటి తిరగమాత పెట్టారు. అబ్బాయి అమ్మ ఉందిరా పప్పు అందంగా ఉన్నట్టు. అంటే అందం అనేది ఆనందం ఎక్కడొచ్చింది, తిరగమాత పెడితే వచ్చింది, పప్పులో రాలా. అలా మీరు చేస్తున్న మంత్రంలో శబ్ద జ్ఞానములు అర్ధ జ్ఞానముల ద్వారా మిమ్మల్ని మీకు ఆనందం కలిగిస్తుందని చెప్తున్నాను. ఆడు మీరు ప్రతి ఒక్కళ్ళు శ్రీ విద్య గురించి తెలుసుకోండి. నేను చెప్పినవి మీరు నమ్మకంతో 40 రోజులు రోజుకు 108 సార్లు రసిమాల చెబుతున్నాను. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి చెబుతున్నాను. ఈ రోజు నుంచి ఆమ్నాయ మందారం అనబడే మా గురువు గారు రాసిన, ఇంతకుముందు చెప్పాను వాటి గురించి వివరణ. ఈ ఆమ్నాయము మునిత్రయము తెనాలిలో సాధనా గ్రంథ మండలి వాడు రాశారు. ఆయన అప్పయ్య శాస్త్రి గారిని ఒక ముని ఉన్నాడు, ఆయనకు ఒక కొడుకున్నాడు, అతని పేరు మార్కండేయ శాస్త్రి. ఆయన ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నాడు. గుంటూరులో పెట్రోల్ బంక్ ఉండేది. ఆయనకి నాకున్న సహచరంతో ఆయన ఆ మొత్తం కాపీ రైటింగ్ నాకు ఇచ్చాడు. అది నా దగ్గర ఉంది. దాన్ని బట్టి మీకు చెబుతున్నాను. మీరు దీన్ని బయట పుస్తకాల షాపులో సాధన గ్రంథం మండలి అనబడి ఆమ్నాయ మందారంలో కొన్ని లాకులు చేసి ఉంటాయి భాష. నేనేం చేస్తున్నా అంటే ఆ లాకులన్నీ వివరించి మీకు విశదీకరిస్తున్నాను. మిమ్మల్ని మీరు ఎంతసేపు తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా నేను చెబుతున్నాను. మీరు ఆచరించండి, లేకపోతే ఫలానా వాళ్ళ దగ్గరికి తెలుసుకొని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. స్వస్తి.